స్టార్స్ ఎందరో ఉన్నారు కానీ మెగాస్టార్ ఒక్కరే ఉంటారు. 3 నంది అవార్డులు, 9 ఫిల్మ్ ఫేర్లు, గౌరవ డాక్టరేట్లు, రఘుపతి వెంకయ్య, పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు. మెగాస్టార్ చిరంజీవి అందుకోని అవార్డు లేదంటే అది అతిశయోక్తి కాదు. ఇప్పుడు ఆయన మరో గౌరవం దక్కించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ గా మోస్ట్ ప్రోలిఫిక్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, యాక్టర్, డాన్సర్ గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. 156 సినిమాలు, 537 పాటలు, 2400 స్టెప్పులతో అలరించినందుకు ఆయన ఈ రికార్డ్ దక్కించుకున్నారు. టాలీవుడ్ లో డాన్స్ అంటే చిరంజీవి, చిరు అంటే డాన్స్. ఆ మాటకొస్తే డాన్స్ ను చిరంజీవికి ముందు, చిరు తర్వాత అని చెప్పుకోవాలి. సినిమాల్లో డాన్స్లకు ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంతో పాటు తెలుగు సినిమాల్లో డాన్స్ ట్రెండ్ ను ఓ మలుపు తిప్పిన యాక్టర్గా చిరు ఎప్పుడో ట్రెండ్ సెట్ చేశారు. చిరు డాన్స్లకి తెలుగు స్టేట్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ బెస్ట్ డాన్సర్ హీరో గోవిందా కూడా మెగాస్టార్ స్టెప్స్ తనకు ఇన్స్పిరేషన్ అని చెప్పేవారు. అమితాబ్, ఆమిర్ ఖాన్ లాంటి హీరోలు కూడా ఇప్పటికీ చిరంజీవి డాన్స్ చూసి ఈర్ష్య పడుతున్నామని చెప్పుతుండడం విశేషం. మొగల్తూరులో పుట్టిన కొనిదెల శివశంకర వరప్రసాద్ నటుడు కావడానికి డాన్స్ ఎలా ఉపయోగపడింది? ముందు తరం నటులను ఓవర్టేక్ చేసి తనకంటే ఒక సెపరేట్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి మెగా డాన్స్ మూమెంట్స్ ఎలా హెల్ప్ అయ్యాయి? డిగ్రీ పూర్తి చేసిన శివశంకర్ ప్రసాద్ నటుడిగా మారటానికి చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్కి వెళ్లారు. అక్కడ స్క్రీనింగ్ కమిటీ బాబు నీకేమొచ్చనగానే ఉన్న పరంగా స్టెప్స్ వేయడం మొదలుపెట్టారాయన. ఆ డాన్స్ కి ఇంప్రెస్ అయ్యి చెన్నై ఫిలిం ఇన్స్టిట్యూట్లో సీట్ ఇచ్చారట. అలా శివశంకర్ ప్రసాద్ నటుడిగా అడుగులు వేయడానికి ఆయన డాన్స్ స్టెప్లే ప్రధాన కారణంగా నిలిచాయి. మెగాస్టార్ చిరంజీవి డాన్స్ గురించి ఆయన నటప్రస్థానం మొదలుపెట్టినప్పటి నుంచి అందరూ చర్చించుకునేవారు. ఎందుకంటే చిరు ముందు తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు డాన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు కాదు. వీరిలో కొంతవరకు అక్కినేని కృష్ణలు తమదైన స్టైల్ డాన్స్ చేసేవారు. వారికి చిరంజీవిలా అన్ని రకాల డాన్స్లు పెర్ఫామ్ చేసే ఛాన్స్ అయితే రాలేదని చెప్పాలి. చిరు వేసే డాన్స్లకి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క మాటలో చెప్తే డాన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరు అనే చెప్పాలి. అసలు తెలుగు రాష్ట్రాల్లో డాన్స్ ఫేమస్ కావడానికి 80, 90లో చిరు వేసిన గ్రేస్ఫుల్ స్టెప్స్ ఓ కారణమని చెప్పొచ్చు. ఖైదీ సినిమాలోని రగులుతోంది మొగిలిపోద, జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలోని అబ్బని తీయని దెబ్బ, గ్యాంగ్ లీడర్ చిత్రంలోని టైటిల్ సాంగ్, అభిలాషలోని నవ్వింది మల్లెచెండు, ఇలా ఏ పాట తీసుకున్నా మెగాస్టార్ గ్రేస్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ లానే ఉంటుంది. బ్రేక్ డాన్స్ మొదలు స్నేక్ డాన్స్ వరకు ఆయన మూమెంట్స్ వన్స్ మోర్ అనిపిస్తాయి. చిరంజీవికి డాన్స్ అంటే ప్రాణం. ఇవాల్టికి చిరంజీవి సినిమా అనగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఆయన స్టెప్సే. డాన్స్ అంటే ఏదో డాన్స్ మాస్టర్ మూమెంట్ చూపించాడు మనం చూసేద్దామని కాకుండా తనదైన గ్రేస్తో, తనవైన హావభావాలతో ఆ డాన్స్కే ఓ కొత్త అందం తీసుకొస్తారు చిరంజీవి. ఆయన పక్కన ఎంత అందమైన హీరోయిన్లు డాన్స్ చేస్తున్నా ప్రేక్షకుల కళ్ళు ఆయన డాన్స్నే చూస్తాయి. అది మెగాస్టార్ డాన్స్లోని స్పెషాలిటీ. అశ్విని దత్ లాంటి ప్రొడ్యూసర్లు తమ సినిమాల్లో మినిమం 6 పాటలు పెట్టాలని పట్టుపట్టేవాళ్లంటే సినిమా విషయానికి చిరు స్టెప్స్ ఎంత ప్రాధాన్యత సంతరించుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. మెగాస్టార్ ఫుల్ స్వింగ్ లో ఉన్న రోజుల్లో, అలాగే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఆయన డాన్స్లకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటే అది మెగా డాన్స్ గొప్పతనం కాక ఇంకేంటి? ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గిన్నిస్ రికార్డ్ అందుకోవడం ఆయన డాన్స్ కు గిన్నిస్ వేదికగా కట్టిన పట్టమనే చెప్పాలి. మెగాస్టార్ మరెన్నో స్టెప్స్ వేసి మరెంతో ఎంటర్టైన్మెంట్ ని అందించాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్.